హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా. ఫ్రెండ్స్, ఈరోజు మనం పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ క్షణాల్లో మనం ఎలా తయారు చేసుకోవచ్చు. ఫోటోషాప్కి వెళ్ళి ఆ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ దిగాక వాళ్ళు రెడీ చేసి ఇచ్చిందాక అర్ధగంట గంట అలా వెయిట్ చేసిన అవసరం అంతకంటే లేదు. ఈజీగా మన పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ మనమే తయారు చేసుకుంటే ఎలా ఉంటుంది, ఆ కిక్కే వేరు కదా. సో అది ఎలా, మన పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ముందుగా మనం గూగుల్లో కట్అవుట్ ప్రో అని టైప్ చేసి ఓకే చేస్తే మనకి ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ ఉంది చూసారా, కట్అవుట్ ప్రో మేక్ పాస్పోర్ట్ ఫొటోస్ అని. దాన్ని క్లిక్ చేస్తున్నాం. దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అని ఉంది చూసారా, అప్లోడ్ ఇమేజ్ దగ్గర క్లిక్ చేస్తే మనకు మన బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. మనం ఏ ఫోటో అయితే పాస్పోర్ట్ లాగా పెట్టాలనుకుంటున్నామో ఆ ఫోటోని మనం సెలెక్ట్ చేసుకోవాలి. గూగుల్కి వెళ్ళి మనం ఏదో ఒక ఇమేజ్ డౌన్లోడ్ చేద్దాం. పాస్ ఫోటో అని టైప్ చేశా. పాస్పోర్ట్ సైజ్ అని కూడా కొట్టలే, చూసారా, పాస్పోర్ట్ అని కొడితే ఆటోమేటిక్గా ఏవో ఇమేజెస్ వస్తాయి కదా, ఏదో ఒక ఇమేజ్ పెడదాం అని చెప్పి డౌన్లోడ్ చేసుకుందామని గూగుల్ క్రోమ్కి వచ్చాను. మీకు నచ్చిన ఇమేజ్ని పాస్పోర్ట్ లాగా, మీరు ఏదైతే ఫోటోని పాస్పోర్ట్ సైజ్ ఫోటో లాగా చేయాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ని మనం ముందుగా డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాలి. నెంబర్ ఆఫ్ ఫొటోస్ ఉంటాయి, ఎవరు పడితే వాళ్ళు డౌన్లోడ్ చేసి పెడితే కుదరదు కాబట్టి ఆచితూచి మనం గూగుల్లో డౌన్లోడ్ చేసినప్పుడు కూడా ఆచితూచి ఫొటోస్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆచితూచి మనం ఫొటోస్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ ఫోటో బాగుంది చూసారా, బిజినెస్ మ్యాన్ టైప్ ఉన్నాడు కాబట్టి ఈ ఫోటో నేను డౌన్లోడ్ చేసుకుంటున్నాను. రైట్ క్లిక్ చేసి సేవ్ యాజ్ ఇమేజ్ అంటే డౌన్లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు అప్లోడ్ ఇమేజ్కి వెళ్ళి ఆ ఫోటోని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేయగానే మనకు కొంచెం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అది లోడ్ చేస్తుంది. సో ఇది మనకు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మనకి పేపర్ సైజ్ అని ఉంది. పేపర్ సైజ్ అంటే మీకు ఏ పేపర్లో ప్రింట్ కావాలి. నార్మల్గా అయితే మనం 6x4 ఇంచ్ పేపర్లో తీస్తే మనకు 8 కాపీస్ వస్తాయి. అక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. సింగిల్ ఫోటో ఫర్ ఆన్లైన్ అప్లికేషన్స్ అని ఉంది. అండ్ 3.5x5 ఇంచ్, 6x4, 7x5, A5, A4. మనకు కావాల్సింది ఇక్కడ 6x4 ఇంచ్ కాబట్టి 6x4 సెలెక్ట్ చేశాను. ఆటోమేటిక్గా మనకు అది ప్రివ్యూ చూపిస్తుంది రైట్ సైడ్లో. కొంచెం టైం పడుతుంది చూసారా. 8 ఫొటోస్ మనకి ఆటోమేటిక్గా అది సెట్ చేసి ఇచ్చేసింది. ఫోటోషాప్లో అయినా చేసేది ఇదే పని, ఇక్కడ మనం చేసుకుంటే ఈజీ అనమాట. ఇప్పుడు దీన్ని మనం తీసుకెళ్ళి ఆ ఫోటోషాప్ వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు ప్రింట్ తీసి ఇస్తారు. సో అక్కడ 80 రూపాయలు 60 రూపాయలు కావాల్సింది మనకు ఒక 30-40 రూపీస్లో పని అయిపోతుంది. సో ఇక్కడ కస్టమ్ సైజ్, మన సైజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఇక్కడ మనకు సైజు కూడా మనం సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక్కొక్క కంట్రీకి ఒక్కో టైప్ పాస్పోర్ట్ సైజెస్ ఉన్నాయి అనమాట. సో ఇక్కడ ఉన్న సైజెస్ అన్నీ ఒక్కొక్క కంట్రీకి సంబంధించిన పాస్పోర్ట్ సైజెస్ అనమాట. సో మీది ఏ కంట్రీయో ఆ కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు అది ఫోటో ప్రివ్యూ చూపిస్తుంది. ఇండియా మనకు కావాల్సిన ఇండియా పాస్పోర్ట్ సైజ్ కాబట్టి ఇండియా టైప్ చేశాను. 3x5, 3.5 ఇంటూ 3.5, 5x5, 3.5 ఇంటూ 4.5, వీసా, ఇలా ఇండివిజువల్గా దానికి పాన్ కార్డ్కి సపరేట్గా ఉన్నాయన్నమాట. సో మనకు ఇండియా పాస్పోర్ట్ సైజ్ ఫోటో కాబట్టి 3.5 ఇంటూ 4.5 ఇది కరెక్ట్. సెలెక్ట్ తీసుకున్నాక ఇక్కడ మనకు ఫోటో బ్యాక్గ్రౌండ్ పైన క్రాప్, కింద బ్యాక్గ్రౌండ్ ఆప్షన్లో క్లాసిక్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఉన్నాయి చూసారా. ఆ బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఆటోమేటిక్గా మీరు టిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్ మారిపోతుంది చూసారా. ఫోటో పాస్పోర్ట్ సైజ్ ఫోటో యొక్క కలర్ మారిపోతుంది. ఇదేమో పేపర్ సైజు ఫిట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇక్కడేమో కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ ఆటోమేటిక్గా మనం మార్చేసుకోవచ్చు. మరి నెక్స్ట్ వచ్చేసి డ్రెస్ కూడా మార్చవచ్చు. అంటే ఎంత అమేజింగ్ ఫీచర్ కదా అది. డ్రెస్ మనకి ఇక్కడ కొన్ని డ్రెస్సెస్ చూపిస్తుంది చూసారా. అందులో ఏ డ్రెస్ పై క్లిక్ చేసినా ఇక్కడ మనకు లాగిన్ అడుగుతుంది. జస్ట్ కంటిన్యూ విత్ గూగుల్ అంటే ఆటోమేటిక్గా గూగుల్తోని లాగిన్ అవుతుంది, మన గూగుల్ అకౌంట్తో లాగిన్ అవుతుంది. కన్ఫర్మ్ అయ్యాక చూసారా, ఆ సూట్ పై క్లిక్ చేస్తే కొంచెం టైం తీసుకొని మన పాస్పోర్ట్లో ఉన్న ఫోటో యొక్క సూట్ మార్చేసింది. వాహ్, ఇంత ఈజీగా మనం సూట్ వేసుకున్న ఫోటో దిగాలి, కొత్త సూట్ వేసుకున్న ఫోటో దిగాలన్న ఆశని మనం ఈ ఆప్షన్స్తో ఈజీగా మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. చూసారా, ఏ డ్రెస్ పై క్లిక్ చేసినా ఆటోమేటిక్గా కొంచెం టైం తీసుకొని అది ఆ ఫోటోకి ఫిట్ అయ్యే విధంగా సెట్ చేస్తుంది. ఇప్పుడు ఈ సూట్ చూస్తున్నాను, ఈ సూట్ పైన క్లిక్ చేస్తే అది కూడా చాలా బాగా ఫిట్ అయింది. బట్ నాకు ఫస్ట్దే ఓకే అనిపించింది, ఫస్ట్ది మళ్ళీ ఓకే చేస్తున్నాను.
ఫస్ట్ది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సెట్ అయిపోయింది. ఇక్కడ మెన్స్కే కాదు, అంటే మగవాళ్ళకే కాదు, ఉమెన్స్కి, ఆడవాళ్ళకి కూడా వాళ్ళ డ్రెస్ సూట్స్ ఉన్నాయి, డ్రెస్ టైప్స్ ఉన్నాయి. మీకు ఏ డ్రెస్ కావాలన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓన్లీ మగవాళ్ళు ఆడవాళ్ళే కాదు, చిన్నపిల్లలకు కూడా ఉన్నాయి. పక్కన చిల్డ్రన్స్ అని చూసారా, కొంచెం టైం తీసుకొని అవి లోడ్ అవుతాయి. కొంచెం పేషెన్సీతో వెయిట్ చేయండి, ఆటోమేటిక్గా అవి లోడ్ అవుతాయి, ఆన్లైన్ కాబట్టి. సో చూసారా, నెంబర్ ఆఫ్ డ్రెస్సెస్ వచ్చాయి, ఉమెన్స్, మెన్స్. మీకు కావాల్సిన డ్రెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు, కావాల్సిన బ్యాక్గ్రౌండ్ మార్చుకోవచ్చు, కావాల్సిన పేపర్లో ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు పేపర్ సైజ్ మారే కొద్దీ ఫొటోస్ నెంబర్స్ చేంజ్ అవుతుంటాయి. అంటే మనకు అప్పుడు 8 ఉన్నాయి, ఇప్పుడు 15 వచ్చాయి, ఇప్పుడు చాలా వచ్చాయి, ఇప్పుడు 4, 8 అలా. మీకు కావాల్సిన పేపర్ని సెలెక్ట్ చేసుకుంటే మనకు అన్ని ఫొటోస్ వస్తాయి అన్నమాట. ఇక్కడ కామన్ సైజెస్ అని ఉన్నాయి, అంటే కంట్రీ వైజ్గా పాస్పోర్ట్స్ అని చెప్పాను కదా, అవి ఉన్నాయి. సో ఇప్పుడు మనం దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డన్ అన్నాక మనకి ఇక్కడ కంటిన్యూ అండ్ డౌన్లోడ్ హెచ్డి అని ఉంది. డౌన్లోడ్ హెచ్డిపై క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు డౌన్లోడ్ అయిపోయింది. చూసారా, ఇప్పుడు మనం ఇది ప్రివ్యూ చూద్దాం. డౌన్లోడ్స్లో చూసారా, దీన్ని రొటేట్ చేస్తున్నాను, పోర్ట్రేట్లో ఉంది, ల్యాండ్స్కేప్. చూసారా, 8 ఫొటోస్ అనమాట. ఇది మనం ఫోటోషాప్కి వెళ్ళి వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు మనకు ప్రింట్ తీసి ఇస్తారు. లేదు నేను మళ్ళీ ఎడిట్ చేయాలనుకుంటే కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మళ్ళీ మనల్ని యాప్లోకి తీసుకెళ్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.